అమ్మ, రోగ నివారణకు రథసప్తమి రోజు పూజ ఏ విధంగా చేయాలంటారు? రథసప్తమి రోజు రోగ నివారణకు చేయాల్సినటువంటి పద్ధతులు మనకి చాలా ఉన్నాయి. అంటే మామూలుగా ఏం చెప్తారంటే సూర్యుడికి మనం చేయవలసినటువంటి విధంగా కాకుండా ఆదివారాలు కానీ, రోజు కానీ సూర్యోదయం తర్వాత నిద్ర లేచిన ఆదివారాలు మాంసభక్షణ చేసినా, మద్యపానం చేసినా, ఒంటికి తలకి నూనె రాచుకున్నా, బ్రహ్మచర్యం చేయకపోయినా సప్త జన్మాలకి సప్త మహారోగాలు వస్తాయి అనేటువంటి విషయం మనకి సూర్యాష్టకంలో కనిపిస్తుంది. నేను చెప్పట్లేదు. అంటే ఇదివరకు చేయటం వల్ల కానీ ఇప్పుడు అనుసరిస్తూ ఉండటం వల్ల కానీ అనేక రోగాలు ఉండొచ్చు. చాలామందికి చాలా రోగాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ రోగాలన్నీ పోవడం కోసం ఏం చెయ్యాలి అనేటువంటిది పూర్వజన్మ వలన వచ్చింది కావచ్చు, లేదా ఈ జన్మలో అలవాట్ల వలన వచ్చింది కావచ్చు. రోగ నివారణ చెయ్యాలి అంటే 7 గుర్రాల రథం మీద వస్తున్నటువంటి సూర్యభగవానుడి బొమ్మను ఒక బంగారు రేకు మీద అచ్చు వేయించాలి. అలా ఎవరి దగ్గర చాలామంది ఏమిటంటే అలా దొరకటం లేదండి అని చెప్తూ ఉన్నారు. అలా కాకపోతే సూర్యుడి ముఖం చుట్టూ కిరణాలు ఉన్నటువంటి అచ్చులు కూడా దొరుకుతూ ఉంటాయి. అలాంటిదైనా తెచ్చుకొని నదీ తీరానికి రథసప్తమి రోజు మనం 2 రోజులు ముందుగానే చెప్పుకుంటున్నాం. రథసప్తమి రోజు నదీ తీరం, అది ఏ నది అయినా కావచ్చు, నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఏంటంటే పూర్వకాలం అయితే ఒక సొరకాయ డిప్పలు, ఎండిపోయిన సొరకాయ డిప్ప ఉంటుంది కదా, దానిలో ఆవు నీటితో దీపాన్ని పెట్టుకొని మొదటిసారి ఇంట్లో స్నానం చేసి వెళ్ళిన తర్వాత ఆ డిప్పలో దీపం వెలిగించి దాన్ని తల మీద పెట్టుకొని ఇందాక స్నానం చేసేటప్పుడు చెప్పే మంత్రం చెప్తాం కదా, ఆ మంత్ర జపం చేసి అక్కడ ఆ దీపాన్ని అక్కడ వదిలి స్నానం చేయాలి. ఆ తర్వాత అర్ఘ్యప్రదానం చేయాలి. ఒడ్డు మీదికి వచ్చిన తర్వాత మెట్ల మీద కానీ పైన కానీ అక్కడ అలికి ముగ్గు పెట్టి శివపార్వతులకి, గణపతికి, సూర్యభగవానుడికి, ఈ ప్రతిమకి కూడా, బంగారు ప్రతిమకి కూడా పూజ చేయాలి. వీలయ్యి మీకు శక్తి ఉంటే అక్కడ మహాసౌరం కానీ, సౌర అష్టాక్షరి మంత్రం కానీ, అరుణపారాయణ కానీ, సూర్యుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైనా కూడా ప్రత్యేకంగా అక్కడ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ ప్రతిమను అక్కడ రేగుపళ్ళు, తర్వాత అనేక ఫలాలు, క్షీరాన్నము, గోధుమతో చేసినటువంటి పదార్థాలు నివేదన చేసి ఎవరైనా సూర్య ఉపాసన ఉన్నటువంటి బ్రాహ్మడు కానీ, సద్బ్రాహ్మడికి కానీ, వేదం చదువుకున్న వాళ్ళకి కానీ ఈ సూర్య ప్రతిమను, పూజ చేసినటువంటి సూర్య ప్రతిమను, పళ్ళని, వస్త్రాలని దానం చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోవాలి. అలా చేయటం వలన సప్త జన్మల నుంచి వచ్చేటువంటి సప్త మహారోగాలకి నివృత్తి కలుగుతుంది అనేటువంటి విషయం మనకి అనేక గ్రంథాల్లో కనిపిస్తోంది. అమ్మ, ఇప్పుడైతే హర్షవర్ధన్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. హర్షవర్ధన్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి మేడం. జనవరి 28, 2005 రాత్రి 9:52 హైదరాబాద్లో పుట్టాడు కదండి? చెప్పండి మేడం. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. అమ్మ, ఈయన విద్యాభ్యాసం ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు ఈయన 6th క్లాస్ విద్యాభ్యాసం ఎలా ఉంటుంది? విద్యాభ్యాసం ఈయన విద్యాభ్యాసం ఎలా ఉంటుంది? ఈయన కొంచెం మొండితనం చేస్తున్నాడు మేడం. ఇతన్ని హాస్టల్లో వేస్తే బాగుంటుందా లేదా మేడం? హాస్టల్లో ఎందుకు వేయాలి? మీ దగ్గర పెట్టుకొని చదువు చెప్పలేరా మీరు? చెప్పిస్తాం మేడం, కానీ ఇక్కడ మా దగ్గర అంత మంచి స్కూళ్ళు లేవు, అందుకోసమని. హాస్టల్లో పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అతనికి కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఉచ్చానికి దగ్గరగా ఉన్నాడు. దానివల్ల అందులో స్వస్థానంలో ఉన్నాడు. ఇక్కడ భావంలో అయితే చతుర్థ భావంలో ఉన్నాడు. ఇతనికి మజిల్ పవర్ బాగా ఎక్కువ, తర్వాత మొండితనం కూడా ఎక్కువే. అయినప్పటికీ కూడా లగ్నంలో గురువు ఉన్నాడు. మీరు బాధపడవలసింది, భయపడవలసింది ఏమీ లేదు. చక్కగా చదువుకుంటాడు, పైకి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని మీరు హాస్టల్లో పెట్టినా భయం ఏం లేదు. ఓకే, మరి విన్నారు కదండి, బాగా చదువుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంట. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అయితే రోగ నివారణకు అసలు ఏమేమి మంత్రాలు చదువుకోవాలంటారు రథసప్తమి రోజు? రథసప్తమి రోజు మాత్రమే కాదు, మామూలుగా కూడా రోగ నివారణ కంటే అనేక రకాల రోగాలు ఉన్నాయి కదా. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. అసలు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు, సూర్యభగవానుడు. అందుకని ఇప్పుడు నేత్రాలకి అంధత్వం రాకూడదని, నేత్ర వ్యాధులు ఉన్నాయి అంటే మనకి చక్షుషోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అది సూర్యభగవానుడికి సంబంధించినటువంటిది. అక్షి సూక్తం, అక్షి అంటే కన్నుకు సంబంధించినటువంటి ఒక సూక్తం మనకి ఋగ్వేదంలో కనిపిస్తుంది, అది చదువుకోవచ్చు.